హాయ్ గైస్ అందరికీ. మేమైతే అందరం కలిసి మైసిగండి మైసమ్మ తల్లి దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఫైనలీ రీచ్ అయిపోయినాము అమ్మవారి టెంపుల్కి. అయితే ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఇక్కడ యాటను మొక్కుకొని యాటను కోసుకొని వెళ్ళిపోయినాము. ఇక ఫామ్ హౌస్ తీసుకున్నాం అన్నమాట. ఫామ్ హౌస్ తీసుకొని వన్ నైట్ మొత్తం అక్కడే స్టే చేసాము. ఆ నైట్ అయితే నాకైతే ఫుల్ భయమైంది. నేను ఏదైనా నైటే పడుకోలేదు. ఆ ఫామ్ హౌస్ అంటే బాగానే ఉండే, కాకపోతే నాకే భయమైంది. కొత్త ప్లేస్లో నాకు నిద్ర రాదన్నమాట. ఇక్కడ వంట చేసాము. వంట చేసుకొని ఇంకా వంట చేసి నేనైతే తీయలేదు. చేసిన కాబట్టి ఇక నేను తీయలేకపోయినా. ఇంకా మొత్తానికైతే వంట చేసుకొని ఇక దర్శనానికి అయితే వెళ్తున్నాము. దర్శనానికి వెళ్ళేసి అందరం ఒకటేసారి కలిసి వెళ్దాం అనేసి ఆగినాము. ఇట్లా అందరం ఒకటేసారి అయితే వెళ్ళినాము లోపలికి. చాలా బాగా అయింది దర్శనం అయితే. నాకైతే చాలా మంచిగా అనిపించింది. లోపలికి వెళ్ళి ఇక్కడ అమ్మవారికి కొబ్బరికాయ కొట్టేసినాము. వెళ్తున్నాము ఇక లోపలికి అందరం ఒకటేసారి. మా పిల్లలు అయితే ఆ గ్రిల్స్ ఉన్నాయి కదా దాన్ని పట్టుకొని వేలాడుతూ ఉన్నారు. వాళ్ళ ఎంజాయ్ కాదు అసలు పిల్లలు. ఇక్కడ బయటనే కొబ్బరికాయ కొట్టేసినాము. కొబ్బరికాయ కొట్టేసి నేను మా పిల్లలు కొడుతున్నారు. నన్ను కొట్టని అక్కడ మా పిల్లలు ఇద్దరే నా చేయి పట్టుకొని మరీ కొట్టేస్తున్నారు. ఫైనల్గా ఇంకా దర్శనం అయితే అయిపోయింది. అయిపోయి కూర్చొని కొబ్బరికాయ ప్రసాదం అయితే తింటున్నాము. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగినాము. అమ్మవారి అవతారం చూస్తున్నారు కదా. ఇక అందరం ఒక దగ్గర కూర్చొని తింటున్నాము. ఇంకా తినేసి ఇక లాస్ట్ ఫైనల్ బయటకు వచ్చేసినాము. బయటకు వచ్చేసి ఇక ఫామ్ హౌస్కి వెళ్తున్నాము. ఇక తినాలి కదా, అక్కడికి మాకు లేట్ అయిపోయింది. 5 మేము అన్నం తినేసరికి 5 అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది మాకైతే. ఫుల్ ఆకలిగా ఉండే. ఫస్ట్ వీళ్ళందరికీ నేను పెట్టేసిన తర్వాత నేను తింటున్నా. ఇక అందరికీ పెట్టేసిన తర్వాతనే కూర్చున్నా తినడానికి. ఇక్కడ నేనైతే తినడానికి అయితే కూర్చున్నా. అందరం తింటున్నారు, నేను కూడా తింటున్నా. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 뭐야 이게 진짜